హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. భక్తవశంకరుడు బోళాశంకరుడైన ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకిష్టమైన విధంగా పూజాదికాలు నిర్వహిస్తారో వారిపై పరమశివునికి కటాక్షం ఉంటుందని చెబుతారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం మార్చి 8వ తేదీన వస్తోంది. శివభక్తులందరూ మహాశివరాత్రి జాగరానికి సంసిద్ధమవుతున్నారు. అయితే శివరాత్రి పర్వదినం నాడు ఎంత విశేషంగా పూజలు చేసిన వారైనా ఆ రోజు కొన్ని తప్పులు చేస్తే మాత్రం శివపూజ చేసిన ఫలితం ఉండదని చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఏ విధంగా ఉండాలి, ఏం చెయ్యరాదు అనే విషయాలను ప్రస్తుతం మనం ఇక్కడ చెప్పుకుందాం. మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి పూజించే సమయంలో, శివార్చన చేసే సమయంలో పొరపాటున కూడా తులసీ దళాలను ఉపయోగించరాదని చెబుతున్నారు. పరమశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించాలని, తులసీ దళాలతో శివుని పూజించడం చెయ్యరాదని సూచిస్తున్నారు. శివరాత్రి నాడు చాలామంది శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు. శివాలయాల్లో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేసేవారు పాల ప్యాకెట్లను ఉపయోగించరాదని చెబుతున్నారు. ఆవు పాలతో శివాభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుందని, అలాగే శివుడికి స్వచ్ఛమైన నీటితోనూ అభిషేకం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇక శివుని అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కాని, వెంట్రుకలు కాని శివలింగంపై పడరాదని చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చెయ్యాలన్న నియమమేమీ లేదని, ఆకలితో ఉంటే శివుని మీద మనస్సు లగ్నం చేయడం కష్టంగా ఉంటుందని అంటున్నారు. శివరాత్రి పర్వదినాన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ విధమైన మత్తు పదార్థాలు సేవించరాదని, అది మనం చేసిన పూజల ఫలితాన్ని మనకు దక్కకుండా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు, శివరాత్రి నాడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తేనే పూర్తి పూజా ఫలం దక్కుతుందని చెబుతున్నారు. శివరాత్రి పర్వదినం నాడు నిష్ఠతో శివుణ్ణి పూజించడంతో పాటు దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. పైన నియమాలను పాటించి నిష్ఠగా శివుణ్ణి పూజించడంతో పాటు జాగరణ కూడా ఉండి పేదసాదలకు దానధర్మాలు చేస్తే శివరాత్రి పూజల ఫలితం దక్కుతుందని చెబుతున్నారు. ఇక ఈ విషయాలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తెలుసుకుని పాటించి శివరాత్రి పూజా ఫలాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం.